రే ఏంటా రైస్ ఇంకా రాలేదు? అన్నదానం లేట్ అయిందంటే భక్తులు కోపడతారు. త్వరగా తీసుకురా బే. భయ్యా తోడ ప్రసాదం దేవనా? ఇస్తా ఆగు. और थोड़ा दो. అవును, నిన్నెక్కడో చూసినట్టుందే. मैं इधर का नहीं उधर का है. వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుందే. नहीं 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 दे दो. రే ఆ క్యాప్ नहीं नहीं नको. ఆగరా. ఓహో ఎంత బాగుందో. ఆడేమో మావాడు కొబ్బరి చిప్పలు పెడుతున్నాడు. ప్రసాదం బాగుందా ప్రకాష్? దొంగ, ఇంతకి దిగజారావా? అడిగితే ఇచ్చేవాణ్ణి కదా. పరువు పోతుందేమో అని. నువ్వు మరీ ప్రకాష్, వచ్చి గణేషుని చూడడం పరువు పోవడం ఎలా అవుతుంది చెప్పు? నేను మరీ అంత నీచంగా కనిపిస్తున్నానా? ఛా! కానీ ముసిగేసుకొచ్చి దొంగచాటుగా ఇలా పులిహోర తింటున్నావు చూడు, ఇక్కడ పోతుంది నీ పరువు. అయినా నీకు తప్ప ఎవరు తెలియదు కదా, నువ్వు చెప్పిన ఎవరు నమ్మరు? మామ అంటే బయట ఒక రెస్పెక్ట్ ఉంటది. చెప్పినా నమ్మరు, కానీ చూస్తే నమ్ముతారుగా. ఒక్కసారి అటు చూడు, సీసీ కెమెరా మొత్తం రికార్డ్ అయింది. చేయి తొందర చేయి. మామ్, ఇప్పుడు అన్నదానంకి ఎంత అవుతుంది మామ్? ఈ ఏరియా వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఓ 45,000 అవుతుంది. 45,000? ఎందుకంత? బగా రైస్, వైట్ రైస్, సాంబారు, పప్పు, వంకాయ, టమాటా కూర, పాలకూర, స్వీటు, హల్వా, మర్చి, బజ్జీలు, ఇన్ని వెరైటీలు పెడుతున్నాం కదా. ఒంటలోడే 10,000 తీసుకుంటాడు మామ్. ఓకే అన్నా, లడ్డు వేల ఎంత పోతుంది? లాస్ట్ ఇయర్ 80,000కి పోయింది. 80,000? సరే పెద్ద కొనేటట్టు. విగ్రహం ఇప్పించేశాను, ఇంకా అన్నదానం, లడ్డు వేలం పట్ట. స్వామి వినాయక, నన్ను క్షమించు స్వామి. ఏదో చెడు స్నేహాల వల్ల ఒక్కసారి సిగరెట్ తాగమంటే ప్రయత్నించాను, కానీ దాన్ని అలవాటుగా మార్చుకోవాలన్న ఆలోచనే నాకు లేదు. అది పోయి ఆ పిస్తాని రవికంట్లోనే పడ్డాను. దాన్ని అలసగా తీసుకొని నేను వాడుకుంటున్నాడు స్వామి. ఆ రవిబారి నుంచి ఎలాగోలా నువ్వే నన్ను బయటపడేవా? నీకోసం మంత్రాలన్నీ బై హార్ట్ నేర్చుకుంటాను. వచ్చే సంవత్సరం వినాయక చవితి కల్లా మంత్రాలని నేనే చదువుతాను. మామ్, ఏంటి మామ్ డల్గా ఉన్నావు? ఏం కాలే. ఈ టైం కల్లా ఎవరో ఒకరి మీద అరుస్తూ ఉంటావు కదా. అరుస్తా ఏమొస్తుంది మామ్, గొంతులో గరగర తప్ప. అబ్బో, అందుకే సైలెంట్గా ఉందాం అనుకుంటున్నా. మామగారు, మీరేనా ఇలా మాట్లాడేది? మామ ఎవరు? ప్రకాష్ అని చాలు. ఇంత మార్పు వచ్చిందంటే ఏదో పెద్ద తప్పే చేసే ఉంటారు. తప్పులన్నీ జరుగుతూనే ఉంటాయిలే. అసలు నేను ఈ కాలనీ కమిటీ మెంబర్ అవ్వడమే తప్పు. ఏమైంది మామ్? ఏం అవ్వలేదులే మామ్. అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు? ఈరోజే. ఈరోజా? ఈరోజు మలేషియా ఉన్నాడుగా. మరి ఇలా అయితే నాటర్ని ఎప్పుడు? ఎందుకు అంత తొందర నీకు? ఎంత త్వరగా అన్నదానం చేస్తే అంత త్వరగా గుడ్ టైం స్టార్ట్ అవుతుందని సోమేష్ అన్నకి చెప్పి ఎల్లుండి పోస్ట్ పోన్ చేసుకోమని చెప్తా. రేపు ఓకేనా నీకు? నాకు ఓకే. సరే, ఐటెం లేదో చెప్తే వంటలోనే చెప్తా. వేడి వేడి రైసు, నోరూరే పప్పు, చల్లటి పెరుగు, ఇంకా అంతే. ఏందంతేనా? వీటిని ఐటమ్స్ అంటారా? ఇంపార్టెంట్ మర్చిపోయా. ఏంది? నీళ్ళు. ఓ పెద్ద మెన్యూయే. అది కాదే రవి, కొంచెం బజ్జీలు, గారెలు, పూరీలు, ఇడ్లీలు, పొంగలు, ఉప్మా. ఇదేమైనా హోటల్ అనుకున్నావా, అన్నదానం అనుకున్నావా? సరే, స్వీట్ ఏమైనా ఉంటే బాగుంటుంది కదా. స్వీట్ పెరుగు ఉంది కదా, పెరుగులో చక్కెర వేసి ఇచ్చేద్దాం. ఏంటి? ఏం లేదులే, నువ్వు చెప్పిన మెనూ రెడీ చేపిస్తా. వంటలు అద్దిరిపోవాలి, దెబ్బకి నా సుడి తిరిగిపోవాలి. ఈ రవి రోజు రోజుకి ఇంత దారుణంగా తయారవుతున్నాడు ఏంటి? ఏదో తన పిస్నారతనం పోతుందని చెప్పి విగ్రహం పెట్టించు, అన్నదానం చేయొచ్చు అని సోది చెప్పా. కానీ దానాలు చేయడంలో కూడా ఇంత పిస్నారితనం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. నాయన శివరామ శాస్త్రి అంటే రవిగాని అంటగట్టింది నువ్వేనా? అంటే మారతాడని. వాడు మారడం కాదురా, కాల్ మీద ఒపీనియన్ మార్చేశాడు. ఆయన ఇప్పుడు ఏం చేయలేంలే. ఇంకా
మామ్ ఆ, భోజనాలు అద్దరిపోయాగా. ఆ, అవును అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? అదే ఇంకోసారి ఇక్కడికి రావద్దని. ఆ, సరే కానీ లడ్డు వేలం ఎప్పుడు? నిమజ్జనం అప్పుడు అదెప్పుడు? 29కి. 29కా? అంటే ఇంకా 5 రోజులు మామ్. ఆ, ఇంకా 5 రోజులు వెయిట్ చేయాలా? రుకో జరా సబర్ కరో. ప్రతిదానికో ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో అవుదాం. వెయిట్ చేయి. ఏది మామ్ లడ్డు వేలం పాటకు రెడీయా? వేలం పాట గేలం పాట ఎందుకు మామ్, సింగిల్ పేమెంట్లో ఇచ్చేస్తా. లడ్డు నాకు ఇచ్చేయి. అవునా, ఎంత ఇస్తావు? 5,000. 5,000? సీనన్న రాని 10,000 నుంచి పాడతాడు పాట. 10,000? మరి నమా సీనన్న. నమస్తే సీనన్న. ఏం రవి కాణిపాక నుంచి ఎప్పుడొచ్చావు? బుక్ చేసేలాగున్నాడే. కానీ పాకమా? రవి చెప్పినందుకు నేను పోయినా. ఓహో, విగ్రహం ఇప్పడానికి ఇలా టెండర్ వేసావా? నడవాడా మనం లోపలికి పోదాం. పదా. ఏమవుతుందో ఏమో. ఛ, నా పాట 10,000. 10,000? 15,000. 15,000? నా పాట 25,000 రూపాయలు. పాడు. 25,000 ఒకటోసారి. అన్నా 25,000? నువ్వు ఉండరా. ఏమైంది రవి, పాడట్లేదు? 25,000 ఒక్క రూపాయి. ఆహా, 30,000 రూపాయలు. 30,000 ఒక్క రూపాయి. 35,000. 40,000 ఒక్క రూపాయి. 45,000 రూపాయలు. రవణ రూపాయి పాడతావేంటన్నా? జరగబోయే మంచి గురించి ఆలోచించు. పెద్ద నెంబర్ పాడేయి. 60,000. ఐఎమ్ డ్రాప్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. పేమెంట్ ఎప్పుడు చేస్తాం మామ్? ఆన్లైనా? రే ఏమైందిరా టెన్షన్గా ఉన్నావు? మా తమ్ముడు కడుపు నొప్పి అంటే హాస్పిటల్ తీసుకెళ్ళమన్నా. లివర్ ప్రాబ్లం అని చెప్పారు. 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారన్నా. 1,00,000 రూపాయలా? ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. అందుకని దేవుడు మొక్కుదామని వచ్చాను. మామ్ లడ్డు పేమెంట్ చేయి మామ్. నా నంబర్కి పంపించేయి. పంపిస్తున్నా. అయిపోయిందా? చేస్తున్నా. నాకు మెసేజ్ ఏం రాలేదే. ₹1,00,000 అన్నా? వెళ్ళి హాస్పిటల్లో కట్టారా? అన్నా థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. మామ్ వెళ్ళి సీనన్న పిలిచి లడ్డిచ్చే. నీ టైం స్టార్ట్ అయింది తమ్మి. ఓ వచ్చావా? ఎప్పుడో స్టార్ట్ అయ్యి దరిద్రానికి దగ్గరలో ఉన్నా. నేను అనేది మంచి టైం స్టార్ట్ అయిందని. నేను చాలా పిసినారిగా తయారయ్యి దేవుడి విగ్రహం 6 అడుగులు కొనిచ్చా. కనీసం అన్నదానమైనా సరిగ్గా చేయించానా? లేదే. అన్నం పప్పు పెరుగుతో సరిపెట్టేశా. దేవుడికి పెట్టడానికే ఇంత పిసినారితనం చూపిస్తున్నా నేను. ఇంకా నా గుడ్ టైం ఎలా స్టార్ట్ అవుతుంది స్వామి? దేవుడు ఎప్పుడు నేను ఏది అడగాడు స్వామి. అడిగేదల్లా మనుషులే. కొంతమంది అవసరానికి అడుగుతారు, కొంతమంది అవకాశం చూసుకొని అడుగుతారు. ఆ రెండిట్లో తేడా ఏంటో తెలుసుకొని నువ్వు సాయం చేస్తావా వదిలేస్తావా అనేది నీ ఇష్టం. హలో అన్నా, గుడ్ న్యూస్. మనకు కొత్త బయ్యర్ వచ్చాడు. కమిషన్ కూడా ఈసారి ఎక్కువ ఇస్తాడంట. అవునా? థ్యాంక్స్ రా, గుడ్ న్యూస్ చెప్పావు. గుడ్ టైం.